హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? మీరు బాగున్నారనే అనుకున్నాను. మీరు బాగుంటే మేము బాగున్నట్టే. ఈరోజు స్పెషల్ వచ్చి సాంబార్. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఏమిటో చూద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు, నానబెట్టుకున్న చింతపండు రసం, ఆనియన్, ములక్కాయ, పచ్చిమిర్చి, టమాటా, ఉప్పు, పసుపు, కారం. ఇప్పుడు తయారు చేసే విధానం ఏందో చూద్దాం రండి. ముందుగా చింతపండు పులుసు పోసుకుందాం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ మొత్తం వేసేసుకుందాం. తగినంత ఉప్పు, పసుపు, కారం వేసేద్దాం. ఇప్పుడు మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద సాంబార్ గిన్నె పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఎంత కలర్ఫుల్గా తయారైందో, బాగా కాగిపోయింది చారు. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం. రసం కింద పెట్టి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, దంచి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి వేగనిద్దాం. ఆనియన్స్ వేగాక కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు లేని కూర అమ్మ లేని ఇల్లు లాంటిది. వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని రసంలో వేసేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన ములక్కాయ సాంబార్ రెడీ. ఇన్ని ఉండగా ఎన్ని వేసుకున్నా ఎంత సాంబారైనా అసలుది లేనిది ముద్ద దిగదు. అదేంటి? వడియం. అంతే ఫ్రెండ్స్, ములక్కాయ సాంబార్ రెడీ. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా. జై హింద్.